ఎంఆర్ఓ ఆగడాలు శృతిమించాయి. కోరిక తీర్చమని వీఆర్ఓను వేధించారు ఎంఆర్ఓ రామయ్య. ఇంటికి వెళ్లి వీఆర్ఓకి లైంగిక వేధింపులకు గురి చేశారు. ఎంఆర్ఓను చితకబాదారు వీఆర్ఓ తల్లి. కావాలని ఇంటికి పిలిచి దాడి చేయించిందని ఎంఆర్ఓ ఆరోపించడం జరుగుతోంది. గతంలో పెళ్లకూరులో పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ఈ పరిచయం పెరిగింది. ప్రస్తుతం వాకాడు ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు రామయ్య. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూడొచ్చు. వాటిని బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. ఎందుకంటే కాస్త ఇబ్బందికర వాతావరణం. ఆ విజువల్స్ మిమ్మల్ని కాస్త కలవరపడి గురి చేసే దృశ్యాలు అవి. ఈ నేపథ్యంలో ఆ దృశ్యాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికర వాతావరణానికి గురి చేయొచ్చు. కాబట్టి వాటిని కాస్త బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్ కంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఎంఆర్ఓ ఆగడాలకు సంబంధించి ఆ ఇంటికి వెళ్లిన సందర్భంలో ఆ కుటుంబం అత్తగారి మీద దాడి చేసిన క్రమం ఇక్కడ ఒకసారి విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. తిరుపతి జిల్లాలో ఎంఆర్ఓ ఆగడాలు శృతిమించాయి. కోరికలు తీర్చమని వీఆర్ఓను వేధించాడు ఎంఆర్ఓ రామయ్య. ఇంటికి వెళ్లి వీఆర్ఓకి లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓను చితకబాదింది ఆ కుటుంబం. మరి ముఖ్యంగా వీఆర్ఓ తల్లి కావాలని ఇంటికి పిలిచి దాడి చేయించిందని ఎంఆర్ఓ ఆరోపించడం జరుగుతోంది. గతంలో పెళ్లకూరులో పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ప్రస్తుతం వాకాడు ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సందర్భం రామయ్యది. ఈ నేపథ్యంలో రామయ్య మీద దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు వీఆర్ఓ తల్లి ఇద్దరు కూడా ఆ దృశ్యాల్లో ఉన్నారా? ఒకసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భం ఆ కుటుంబం అక్కడికి చేరుకుని అతగాడి మీద దాడికి పాల్పడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకటే చెబుతోంది, ఇటు ఆ ఎంఆర్ఓ మా కూతురిని వేధించడం మొదలుపెట్టాడు, అందుకే మేము దాడి చేశామంటూ కూడా ఆ కుటుంబం చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఎందుకు చేశాను రమ్మంటే కావాలని చూసుకో. రమ్మంటే కావాలని చూసుకో. ఎందుకు చేశాను ఎందుకు చేశాను రమ్మంటే కావాలని చూసుకో. రమ్మంటే కావాలని చూసుకో. రమ్మంటే కావాలని చూసుకో. ఒకసారి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ కుటుంబం అత్తగాడి మీద దాడి చేస్తున్న సందర్భం మీరు చూస్తే పూర్తిగా అక్కడ అర్ధనగ్నంగా వ్యక్తి ఉన్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో వీఆర్ఓ తల్లి అలాగే వీఆర్ఓ కుటుంబం అక్కడ ఒక వ్యక్తి కర్రతో దాడి చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆ తల్లి అతన్ని కరిచే ప్రయత్నం చేస్తున్న సందర్భాలు మీరు చూస్తే ఆ చెయ్యి ఇలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. బయటకు వెళ్ళే అదుగు మీరు చూడొచ్చు. అక్కడ ఒక కర్ర తీసుకుంది. కర్ర భవిష్యత్తు ఇప్పుడు అది అర్థం కావట్లేదు విజువల్స్ బట్టి చూస్తూ ఉంటే. సో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్న అక్కడ మనం మీరు చూడడం జరుగుతోంది. ఈ దృశ్యాలు, ఈ సిచ్యువేషన్, మరి ముఖ్యంగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఒక ఎంఆర్ఓ ఒక అధికారి స్థానంలో ఉండి అందున అటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇటువంటి కార్యకలాపాలకు మరి ముఖ్యంగా ఇటువంటి వేధింపులకు పాల్పడ్డమా? ఇది ఎంతవరకు సమంజసం అంటూ నెల్లూరు ఇప్పుడు కోడై కూస్తోంది. ఇటు వీఆర్ఓకి సంబంధించి అసలు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎందుకు అక్కడ వరకు వెళ్ళింది? అసలు ఎంఆర్ఓ ఏమన్నాడు? అసలు ఎటువంటి డిమాండ్స్ ని తెర మీదకి తీసుకొచ్చాడు? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత దాడుల వరకు వెళ్ళిన క్రమం
మరి ముఖ్యంగా ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవన్నీ కూడా చర్చకు వస్తున్న క్రమంలో అసలు ఏం జరుగుతుందో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఎంఆర్ఓ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సచిన్, వాకాడ తహసీల్దార్ గా పనిచేస్తున్న రామయ్య తను పెళ్లకూరు మండలంలో వీఆర్గా పనిచేస్తున్న ఓ మహిళ పట్ల శారీరకంగా వేధిస్తూ గత 1.5 సంవత్సరాల నుంచి వేధిస్తూ వస్తున్నాడు. అతను తరచూ ఫోన్లలో మెసేజ్ పంపడం, అదే విధంగా తన వాంఛను తీర్చమని కోర్టులు కోరడం, ఇంటికి వస్తా, ఏం పెడతా, కోడికి వస్తా అట్లు ద్వందార్థాలతో ఇచ్చేస్తూ ఆమెని నానా హింసలు పెడుతున్నాడు. అయితే ఈ విషయము బంధువులకు చెప్పలేక ఇట పోలీసులకు కూడా చెప్పలే పరిస్థితిలో నిన్న 2 రోజుల కిందట వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ తల్లి వాళ్ళ బంధువులు మొత్తం నాయుడుపేటలోని వీఆర్ ఇంటికి ఆ ఎంఆర్ఓ రామయ్యను పిలిపించి దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే ఈ విషయం తర్వాత పోలీసులు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు పరిచి దర్యాప్తు అయితే చేస్తున్నారు. సచిన్, రైట్, ఈ ఎంఆర్ఓకి సంబంధించి అంటే ఎప్పుడు ఈ విషయం అంటే ఎంఆర్ఓ తనని వేధిస్తున్నానని చెప్పి ఈ వీఆర్ఓ తన కుటుంబానికి ఎప్పుడు చెప్పడం జరిగింది? లేదా కుటుంబంతో ఒక చోట ఉంటారా? ఒకసారి అసలు ఏం జరిగింది ఆ వృత్తాంతం అంతా చెప్పే ప్రయత్నం చేస్తారా? సచిన్, ఇంత ముందు నాయుడుపేటలో అదే విధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోట, వాకడ తదితర మండల కేంద్రాల్లో రెవెన్యూలో ఈమె పనిచేస్తా వస్తుంది. అయితే ఈమెను ఎంఆర్ఓ రామయ్య తరచూ మీటింగ్లలో అక్కడక్కడ కూడా కలిసినప్పుడు వేధించడం, అదే విధంగా వాకాడలో పనిచేసేటప్పుడు కూడా తరచూ ఆమెను వేధించడం ఇట్లా చేస్తా వస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే ఉద్యోగం మానేస్తారేమో అన్న భయం కూడా ఆమెకు ఉందని కూడా వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. దీనికోసం ఆమె ఎవరిని చెప్పుకోలేక గత వారం రోజుల కిందట ఆమె మెసేజ్లు మొత్తం వాళ్ళ బంధువులకి అదే విధంగా సోదరులకు చెప్పడంతో వాళ్ళు వాకాడలో పనిచేస్తున్న ఎంఆర్ఓ రామయ్యను నిన్న రాత్రి ఈమె విఆర్ఓ ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. అతను రావడము, తర్వాత ఆ విఆర్ఓ తల్లిదండ్రులు మొత్తం కలిసి దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే అతన్ని పోలీసులు కేసు పెట్టారు కానీ అతన్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదు, విచారిస్తామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సచిన్, గయాస్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా వీఆర్ఓకి లైంగిక వేధింపులకు గురి చేసినట్టుగా తెలుస్తోంది ఎంఆర్ఓ రామయ్య. ఈ నేపథ్యంలోని ఇంటికి పిలిచి మరీ తనను దేహశుద్ధి చేశారు, తన మీద దాడికి పాల్పడ్డారంటూ చెప్పుకొచ్చిన సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కథనానికి సంబంధించి తిరుపతి జిల్లాలో ఎంఆర్ఓ ఆగడాలు శృతిమించాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా కోరిక తీర్చాలంటూ వీఆర్ఓను వేధించాడు ఎంఆర్ఓ రామయ్య అంటూ ప్రస్తుతం అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంటికి వెళ్లి వీఆర్ఓను లైంగిక వేధింపులకు గురి చేసినట్టుగా చర్చ జరుగుతోంది. ఎంఆర్ఓను చితకబాదింది వీఆర్ఓ కుటుంబం, వీఆర్ఓ తల్లి, అలాగే వీఆర్ఓ కుటుంబం. కావాలని ఇంటికి పిలిచి దాడి చేయించారని ఆ ఎంఆర్ఓ ఆరోపించడం జరుగుతోంది. గతంలో పెళ్లకూరులో పనిచేస్తున్న సమయంలో వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ముందుకు వెళ్ళిందా? ఈ చర్చ జోరందుకుంటోంది. ప్రస్తుతం వాకాడు ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు రామయ్య. సో ఈ సిచ్యువేషన్ లో అక్కడ దాడికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నారు. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ ని చూద్దాం ఒకసారి ఆడియోతో సైతం. రమ్మంటే కావాలని చూసుకో. ఎందుకు రమ్మంటే కావాలని చూసుకో. రమ్మంటే కావాలని చూసుకో.
ఆ ఏమి రమ్మంటే కావాలని చూసుకో. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, మరి ముఖ్యంగా ఎంఆర్ఓ కూడా రియాక్ట్ అయిన సందర్భం. ఇంటికి పిలిచి మరి తన మీద దాడికి పాల్పడ్డారంటూ అక్కడ ఎంఆర్ఓ చెబుతూ ఉంటే, తన కూతురికి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ కూడా విఆర్ఓ తల్లి ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భం విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో అక్కడ దాడి జరిగిందనేది. ఈ క్రమంలో ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మీ సపోర్ట్ ఎవరికి అని చెప్పి ఆర్టీవీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఎంఆర్ఓకి అంటూ 44% మంది, విఆర్ఓకి అంటూ 56% మంది, 55 ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా 40-60 ఉంది, 60-40 ఫ్లక్చువేషన్స్ అయితే ఉంది పోల్లో. ఈ నేపథ్యంలో మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది ఇక్కడ కమెంట్ చేయడం జరుగుతోంది. కాల్ లిస్ట్ తీయాలి, గవర్నమెంట్ ఉందా అంటూ అక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కాల్ లిస్ట్ తీస్తే కనుక ఎవరిది తప్పు, ఎవరిది ఎంత మేర తప్పు ఉందనేది అక్కడ క్లారిటీ వస్తుందనేది శివరాజ ఆ క్వశ్చన్ తెర మీదకి తీసుకొస్తున్నారు. ప్రమీల కామెంట్ చేశారు. ఇంటి దాకా వెళ్ళిన చనువు ఎవరిచ్చారు, అక్కడ ఎవరి చొరవ వాళ్ళది తప్పు. ఇంటి దాకా వెళ్ళిన చనువు ఎవరిచ్చారు, ఎవరిది తప్పు అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతోంది ప్రమీల. ఆ తర్వాత శాస్త్ర అకాడమీ కమెంట్ చేయడం జరుగుతోంది. ఏంటి మీరు చెప్పేది న్యూస్ కరెక్టాగా అర్థం అవ్వట్లేదా? అర్థం అవ్వడానికి కాస్త కన్ఫ్యూజ్గా ఉన్న స్టోరీ. ఇలా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఎంఆర్ఓ విఆర్ఓను వేధించారు. విఆర్ఓను వేధించిన క్రమంలో ఇక్కడ ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన సందర్భంలో అప్పుడు ఈ విఆర్ఓ కుటుంబం ఆయన మీద దాడి చేస్తుంది. ఇది సబ్జెక్ట్. సో ఇక్కడ ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది డీటెయిల్గా తెలియాలి. అసలు వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచే పరిచయం అనేది ముందే మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఎంఆర్ఓ తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆ కుటుంబం ఆరోపిస్తోంది, విఆర్ఓ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటికి వచ్చిన వ్యక్తి మీద దాడి చేసిన సందర్భం అంటూ ఇంటికి ఎందుకు వెళ్లాల్సిన సందర్భం, అంత చనువు ఎవరిచ్చారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తెర మీదకి వస్తాయి. మిగిలిన కమెంట్స్ కూడా నేను చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. దాంతోపాటు విఆర్ఓ ఎంఆర్ఓ మళ్ళీ ఈ గోల ఏంటి అంటూ అదే ఎంఆర్ఓ విఆర్ఓని ఇక్కడ లైంగిక వేధింపులకు పాల్పడిన పరిస్థితి అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోనే మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. అడ్మినిస్ట్రేషన్ వారు ఒకరిని చూసి ఒకరు ఎమ్మెల్యే దేర్ సన్స్, మినిస్టర్స్ దేర్ సన్స్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు ఒకరిని చూసి ఒకరు అంటూ ఇంకొంతమంది కమెంట్ చేస్తున్న సందర్భం. పుట్టా వెంకట్ కమెంట్ చేశారు. రిమూవ్ చేయండి సార్, ఇదే ఛాన్స్, నిరుద్యోగులకు మంచి చేసినట్టుంటుంది అంటూ కూడా పుట్టా వెంకట్ కమెంట్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా జరుగుతున్న పరిణామం అసలు ఏం జరిగింది, ఎక్కడో చిన్న క్లారిటీ అనేది మిస్ అవుతున్న క్రమం కనిపిస్తుంది కదా. బట్ ఆ సబ్జెక్ట్ బోటం లైన్ అయితే మాత్రం ఎంఆర్ఓ విఆర్ఓని వేధించాడు, లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలోనే విఆర్ఓ తల్లి, విఆర్ఓ కుటుంబం అటు ఎంఆర్ఓ మీద దాడి చేస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న సబ్జెక్ట్. బట్ అసలు ఏం జరిగింది డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం. నేరుగా నెల్లూరు వెళ్ళిపోతున్నాను. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గయాజ్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. గయాజ్, ఒక్కసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. వీళ్ళిద్దరికీ ఎప్పుడు పరిచయం అయింది, ఎవరి మీద దాడి చేశారు, ఎవరి ఆరోపణలు ఏంటి, ఎవరి ప్రత్యారోపణలు ఏంటి ఇక్కడ గయాజ్? ఈయన ఎంఆర్ఓగా పెళ్లకూరు ఎంఆర్ఓగా ఈయన 1.5 సంవత్సరం కిందట పనిచేస్తున్నాడు. అక్కడే ఈమె విఆర్ఓగా అక్కడ పనిచేస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన పరిచయము అంటే మామూలు పరిచయం, ఆఫీస్ లో ఒక అధికారి కింద పరిచయం. ఆ పరిచయాన్ని అతను కొద్దిగా ఎంఆర్ఓ ఆసరా చేసుకుని మెసేజ్లు పెట్టడము జరిగింది. సహజంగా ఏంటంటే ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టడం వల్లే ఈ విధంగా ఇంటికి పిలిపించి ఈ విధంగా చేశారనేది కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే విఆర్ఓ బంధువులు చెప్పడం ఏంటంటే ముళ్ళు అరిటాకు మీద పడినా, అరిటాకు ముళ్ళు మీద పడినా అది అరిటాకే అయితే ఈ విధంగా మేము సిగ్గుతో తలవంచుకోని పరిస్థితిలో ఇతను
తరచు అంటే ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తాను ఒక ఎంఆర్ఓ అధికారి మండల అధికారి అన్న అహంభావంతో విఆర్ఓను తరచుగా మీ ఇంటికి వస్తాను, నాకేం పెడతావు, కోడికి వస్తావా, ఇంకోటికి వస్తావా, ఆ విధంగా తరచు వేధిస్తా వస్తున్నాడు. అదే విధంగా తన కోరిక తీర్చమని కూడా చివరికి ఈ మధ్యలో ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఆ మెసేజ్లు కూడా ఉండే మేము పోలీసులకు అప్పగిస్తాము, చట్టపరంగా ఇచ్చేస్తాము. ఎందుకంటే మేము ఈ అమ్మాయి చెప్పిన తర్వాత బాధపడి ఆ ఆవేశంతో ఆగ్రహంతో ఎంఆర్ఓ కార్యాలయం మీద లేదంటే ఆ ఎంఆర్ఓ ఇంటి మీద పోయి దాడి చేస్తే తమ మీదే మళ్ళీ రివర్స్ కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసమే ఎంఆర్ఓను పిలిపించి దేహశుద్ధి చేసి పోలీసులకు కంప్లైంట్ చేశామనేది కూడా ఈ విఆర్ఓకి సంబంధించిన వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ప్రజా సంఘాలు సైతం చెప్పడం ఏంటంటే ఈ ఎంఆర్ఓ ఎవరైతే రామయ్య ఎంఆర్ఓ ఉన్నారో కూడా అతను పనుల మీద పాస్బుక్ల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ఎవరైనా ఆఫీస్ పనుల మీద పోయిన అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంటే ఆమెని గిల్లడము, ఏదో ఒకటి చేయడము, నీ పని చేసి పెడతాను, నా ఆంక్ష తీరుస్తావా అనే మాటలు కూడా చెప్తున్నారు. చాలా మంది కూడా ఇప్పుడు ఆ ఎంఆర్ఓ మీద కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎక్కువగా మన ఒక విషయానికి వస్తే ఎక్కువగా కొంతమంది అధికారులు అయితే కింద పనిచేస్తున్న ఉద్యోగాల పట్ల చాలా అసభ్యకరంగా వేధించడము, తాము అధికారి అంటే కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ మీద వాళ్ళతో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడము, మరి ఒకవేళ చనువేస్తే కనుక వాళ్ళకి లైంగికంగా వేధింపులకు గురి చేయడము, ఇదేనా తను చేసే ఇబ్బందికర వాతావరణం వాళ్ళు చెప్పడం జరుగుతుందా? కంప్లైంట్స్ అలా ఏమైనా వ్యక్తం చేయడం జరుగుతుందా వాళ్ళు? సచిన్, అదే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆ ఎంఆర్ఓ ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తాడు. అదే విధంగా రికార్డ్ పని ఉంది. అంటే మామూలుగా సహజంగా 5-5:30 కల్లా ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలా, అయితే రికార్డ్ పని ఉంది, నువ్వు ఉండు, కొద్దిగా దీంతో మాట్లాడాలి ఇదని కూడా 8-9-10 గంటలు కూడా ఆపుకొని పని లేకుండా అసభ్యకరమైన అంటే కొన్ని ద్వంద్వాలతో మాట్లాడుతూ ఈ విధంగా వేధిస్తా వస్తున్నాడు. దీనికోసమే మేము ఈ రోజు ఇతన్ని దేహశుద్ధి చేశామని కూడా విఆర్ఓ బంధువులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా అతను చేసిన మెసేజ్లు అన్ని కూడా తిరుపతి జిల్లా ఎస్పీ ముందు కూడా పెడతాము, ఇతను చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, ఇతని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సచిన్, గయాస్, ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు విఆర్ఓకి సంబంధించి ప్రస్తుతం బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉందా? కంప్లైంట్కి వెళ్ళబోతున్నారా? అసలు విఆర్ఓ ఎక్కడ కూడా ఫ్రేమ్ లో కనిపించట్లేదు అనే ఒక చర్చ అయితే ఉంది. ప్రస్తుతం ఆ విఆర్ఓ ఎక్కడ ఉన్నారు? అంటే వాళ్ళు ఇక్కడే సచిన్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ అమ్మాయి బహిరంగంగా అంటే సొసైటీలో ఆమె ఫోటో ఆమె ఇచ్చేస్తే ఉద్యోగం చేసే ఒక మహిళా ఉద్యోగి కాబట్టి ఆమెని ఇంకా ఇబ్బందులు వస్తాయని ఈ విషయంలో వాళ్ళ తల్లి చాలా ముందుకు వచ్చి ఇలా తల్లి కర్ర తీసుకొని కొట్టడం అంతా ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ఆ విఆర్ఓ బయటకు వస్తే సొసైటీలో బాగుండదు, తోటి ఉద్యోగులు కానీ అదే విధంగా బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళ ముందు మళ్ళీ తల వంచుకొని చాలా రోజుల నుంచి సుమారు ఒక సంవత్సరం నుంచి వీళ్ళు నలుగుతూ వస్తున్నారు, ఇబ్బంది పడతా వస్తున్నారు. దీనికోసమే ఈ రోజు వాళ్ళ మదరు అదే విధంగా వాళ్ళ సోదరులు కలిసి ఫోన్ చేసి నాయుడుపేటలోని విఆర్ఓ ఇంటికి పిలిపించుకొని వీళ్ళకి దేహశుద్ధి చేశారని కూడా వీళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. ఎంఆర్ఓ వెర్షన్ వేరేలా ఉందిగా, ఇంటికి పిలిచి మరి దాడి చేశారని చెప్పి ఇక్కడ ఎంఆర్ఓ ఆరోపిస్తున్నాడు. ఎంఆర్ఓ వెర్షన్ ఏంటి ఇక్కడ? ఎంఆర్ఓ చెప్పలేదంటే నాకు మంచిగా పిలిపించిన తర్వాత ఈ విధంగా తన మీద దాడి చేశారు అంటారు. అంటే దాడి అయితే మంచిగా పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి బట్టలు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఒక ప్రశ్న. అతను ఆ ఇంటికి పోయిన తర్వాత బట్టలు తీసి ఇచ్చేసేటప్పుడు వాళ్ళ తల్లి ఇంకా వాళ్ళ బ్రదరు వేరే వాళ్ళు పక్కన ఉన్నారు, వాళ్ళు వచ్చి అప్పుడు ఇచ్చేశారు. అంటే విఆర్ఓ మాత్రము పక్కకు వెళ్ళిపోయింది. అంటే ఇలాంటి ఘటనలో ఒక మహిళను అంటే మనమైన ఆర్టీవీలో కూడా చూపించకూడదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు కెమెరాకు పక్కన అమ్మాయిని చేసేసి వాళ్ళ తల్లి మాత్రమే ఫీల్డ్ లోకి వచ్చేసి అతన్ని తినడం కనిపిస్తూ ఉంది. సత్యం, రైట్ కేజ్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదేనా మీరు చదువుకున్న చదువులు? ఇదేనా మీరు వెలగబెట్టే ఉద్యోగాలు?
మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంత రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. దట్టు ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులంటే రోజుకు ఎంతమంది వస్తారు? మీ పని కోసం వస్తున్నారా వాళ్ళు? మీరు రిమెంబర్ ఎవరైనా అవ్వచ్చు. ఈరోజు ఈ అధికారైనా ఎందుకయ్యా నీ కాడికి వచ్చేది? ఎందుకు వచ్చేది నీ కాడికి? వాళ్ళకి అవసరం ఉండి వాళ్ళకి నువ్వు అక్కడ యు ఆర్ ఎ సర్వెంట్ టు ద పబ్లిక్. రిమెంబర్ దట్. ఎవరికైనా అధికారం మదవెక్కి కొట్టుకుంటే అంటే నెత్తికెక్కిపోయి గిలగిల్లాడుతూ ఉంటే స్ట్రైట్ వర్డ్స్. ఒకప్పటి కాలం కాదు అది, గుర్తుపెట్టుకోండి. ఒకప్పటి కాలం కాదు ఇది. డిజిటల్ వరల్డ్, సోషల్ మీడియా ఎరా. ఉతికి ఆరేస్తారు. ఇంత సర్ఫేస్ ఉతికి ఆరేస్తారు మిమ్మల్ని సోషల్ మీడియాలో. మీరు మీ వృత్తికి కట్టుబడి నిజాయితీగా పనిచేసుకుంటే నెత్తున పెట్టుకుంటారు అక్కడ ప్రజలు. ఇటువంటి దుర్మార్గాలకి, ఇటువంటి పనికిమాల పనులకి పాల్పడితే ఎవరు మిమ్మల్ని ఉపేక్షించరు, ఎవరు మిమ్మల్ని సహించరు. గుర్తుపెట్టుకోండి. ఎవరయ్యా మీ దగ్గరకు వచ్చేది? ఎందుకు వస్తారు? వాళ్ళకున్న సమస్యల గురించి వస్తారు, సరదా కోసం కాదుగా. ఇటువంటి దుర్మార్గమా? మీ దగ్గరికి వచ్చే వాళ్ళ పట్ల మీరు ఇంత దురుసుగా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? లైంగిక వేధింపుల మనుషులేనా అసలు? ఇదే క్వశ్చన్ ఇప్పుడు తెర మీదకి వస్తోంది. ఇదే క్వశ్చన్ ఆ కుటుంబం కూడా చేయడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం ప్రస్తుతం అతగాడిని, మరి ముఖ్యంగా ఆ విఆర్ఓకి సంబంధించి ఆ ఫ్రేమ్లో రాకుండా ఎంఆర్ఓ దాడికి పాల్పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే నన్ను ఇంటికి పిలిచి దాడి చేశారు. ఇక్కడ రెండు క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది? దీనికి సమాధానం ఎంఆర్ఓ ఏం చెప్పబోతున్నాడు? ఇంటికి పిలిచి కొడుతూ ఉన్న క్రమంలో అసలు ఎందుకు? ఒక్కసారి ఆడియో వినండి. ఆడియో వింటున్న క్రమంలో వీడియో తీస్తున్న క్రమంలో కూడా ఆ తీరు, అసలే ఒకవేళ నీకు సంబంధం లేని విషయాలు నేను దాడి చేస్తూ ఉంటే వాయిస్ ఎలా ఉంటుంది? నీ మీద అన్యాయంగా దాడి చేస్తుంటే వాయిస్ ఎలా ఉంటుంది? ఆ టోన్ ఎలా ఉంటుందయ్యా? తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఇటు ఈ కథనం చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ప్రస్తుతం బోత్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీస్, ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్వేస్ అంటూ కూడా కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. అది కంటిన్యూ చేస్తూ దాంతోపాటు ఇంకొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఆమెకు ఇష్టం లేకపోతే కంప్లీట్ అంటే ఏదో ఒక కమెంట్ చేయడం జరుగుతోంది. రెండు వర్షన్స్ కూడా, అంటే విఆర్ఓకి సంబంధించి ఎంఆర్ఓకి సంబంధించి ఇక్కడ ఇద్దరిది మ్యూచువల్ కన్సెంట్, అంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందా? ఆ క్రమంలో వెళ్లే ప్రయత్నం జరిగిందా? వీళ్ళిద్దరికీ ఇంట్రెస్ట్ ముందుకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులకి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ దాడి చేశారా? విఆర్ఓ ఏమంటున్నారు? ఎంఆర్ఓ వెర్షన్ ఏంటి? అసలు ఎందుకు దాడి చేశారు? కేవలం లైంగిక వేధింపులు మాత్రమే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కథనం ఒక్కసారి అనేకమైన అనుమానాలు ఇప్పుడు రైజ్ అవుతున్న పరిస్థితి. అసలు ఎందుకు ఎంఆర్ఓ అక్కడికి వెళ్ళాడు? విఆర్ఓ రమ్మందా, లేకపోతే ఎంఆర్ఓనే వస్తానన్నాడా? బలవంతంగా వెళ్ళాడా? వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచి పరిచయం? వీళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహితం ఏంటి, సాన్నిధ్యం ఏంటి? ఈరోజు ఆ కుటుంబం దాడికి పాల్పడిందంటే దీనికి ముందు ఏం జరిగింది? ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి క్వశ్చన్స్కి సమాధానం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మీరు కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఈ కథనానికి సంబంధించి మీరేమనుకుంటారు, మీ అభిప్రాయం ఏంటన్నది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఆ ఎమ్మి రమ్మంటే కావాలని చూసుకో.